పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నాయకులు జగన్ పర్యటనకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది వచ్చారు. దీంతో వైసీపీ నాయకులు మున్సిపల్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు ఫ్లెక్సీల తొలగింపును వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు పెట్టారు. కాన్వాయ్ సహా 100 మందికి అనుమతి ఇచ్చారు. కాసేపట్లో జగన్ రెంటపాలెంకు రానున్నారు. వైసీపీ కార్యకర్త మల్లేశ్వరరావు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. ఈ క్రమంలో పల్నాడులో ఆంక్షలు విధించారు. సత్తెనపల్లి రెంటపాలెంలో బలగాలు మోహరించాయి. అనుమతి లేదంటూ సత్తెనపల్లిలో వైసీపీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి హరీష్ ఉన్నారు. హరీష్, సత్తెనపల్లిలో ఫ్లెక్సీలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితం వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు. ప్రజెంట్ ఆయన గుంటూరు వైజాక్షన్ దాటిన తర్వాత నందివేలుకు ఫ్లైఓవర్ ని ఇప్పుడే క్రాస్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా సత్తెనపల్లికి సంబంధించినందుకు కూడా కొంతవరకు ఉద్రిక్తమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీని అనుమతి లేదంటూ మున్సిపల్ అధికారులు తొలగించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మున్సిపల్ సిబ్బందికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి కూడా కొంతవరకు వాగ్వివాదం జరిగింది. ఈ వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకుని ఇద్దరికి సరిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు చేసినటువంటి విధుల్ని ఆటగిస్తున్నారంటూ మున్సిపల్ సిబ్బంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పైన పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ వ్యవహారం పైన పోలీసులు ఇరు వర్గాలకు కూడా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ప్రజెంట్ ఇప్పుడు వైఎస్ జగన్ కాన్వాయ్ ప్రజెంట్ గుంటూరు జిల్లాలో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే ఆయన పల్నాడు జిల్లా సరిహద్దుల్లోకి ఎంటర్ కాబోతున్నటువంటి పరిస్థితుంది. అడుగడుగునా కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి వాహనాల ద్వారా కూడా పెద్ద ఎత్తున జగన్ కి స్వాగతం పలకడం, అదేవిధంగా జగన్ ని ఎదురు వచ్చి స్వాగతం పలికేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు అనుమతుల పేరుతో జరిగినటువంటి సిచ్యువేషన్ కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపై కూడా పోలీసు యంత్రాంగం కూడా ఇప్పటికే పూర్తిగా 3 వాహనాలు అదేవిధంగా 100 మంది కార్యకర్తలకు మాత్రం అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో అంతకు మించి భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా తరలి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాహనాలు, ద్విచక్ర వాహనాలతో పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా దారి పొడవునా హైవే వెంట జగన్ ని సాధారణంగా స్వాగతం పలికేందుకు ప్రయత్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు ఈ అంశానికి సంబంధించి అటు స్థానికంగా ఉన్నటువంటి సత్తెనపల్లి నియోజకవర్గం ఇతరత్ర ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా పోలీసులు భారీగా మోహరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే జగన్ పల్నాడు జిల్లా చేరుకోబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ హరీష్.